ఈ గిఫ్ట్ లాగే మీ కుటుంబం విరిగిపోవాలి, మీ సంతోషం నాశనమైపోవాలి. రాకాచి సర్ప్రైజ్ నీకు. ఇక్కడే పెట్టాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అల్లుడు ఉత్త కవర్లా నువ్వు చెప్పిన సర్ప్రైజు నిజమే అన్నయ్య, కాచి ఫుల్ సర్ప్రైజ్ అవుతుంది. స్వీట్స్ బెలూన్స్ అన్నీ ఇక్కడే పెట్టాను. సిస్టర్ నువ్వు కూడా చూసావు కదా. అవునన్నయ్య, నేను కిచెన్ కి వెళ్ళక ముందు కూడా అవన్నీ ఇక్కడే ఉన్నాయి. మరి ఇంతలోనే ఎక్కడికి పోతాయి సిస్టర్? ఎవరైనా లోపల పెట్టారేమో, చూద్దాం బావా. ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కడికి పోతాయి? అటు చూడమ్మి. ఏం వెతుకుతున్నారు? నా కోసం బూచి గిఫ్ట్స్ తీసుకొచ్చాడు, అవి కనిపించట్లేదు. ఓహో, జగదాత్రి నేను రూమ్ లోకి వెళ్ళి కాఫీ తాగుతా. రూమ్ లోకి వెళ్తానని అటు వెళ్తుందేంటి? ఏంది? అన్నయ్య, కేదార్, కాచి త్వరగా ఇలా రండి. అయ్యో, బంగారం లాంటి గిఫ్ట్లు స్వీట్లు అన్ని ఈడ కింద పడిపోయి ఉండయింది. చూస్తుంటే ఎవరో కావాలనే ఇవన్నీ ఇక్కడ పడేసినట్టుంది. అయ్యయ్యో పాపం, ఏంటే కాచి నీ బతుకిలా అయిపోయింది. పాపం, పెళ్ళై ఇన్ని రోజులైనా కడుపున ఒక కాయ పడలేదు. జీవితంలో చిన్న చిన్న ఆనందాలు కూడా దక్కడం లేదు. జాతకమే బాలేదు. పిల్లలు లేరు, పెళ్లి రోజు సంబరాలు లేవు. ఏంటో అమ్మాయి, నీకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. కొన్ని రోజుల ముందు వరకు అంతా బానే ఉంది అత్తయ్య గారు. మా సంతోషానికి కూడా ఏ లోటు ఉండేది కాదు. కానీ కొన్ని రోజుల నుంచి ఇంట్లో ఒక దుష్టశక్తి తిష్ట వేసుకుని కూర్చొనుంది. దానివల్లే ఇంట్లో నాకేంటి అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఎంత పొగరే నీకు! చిన్న పెద్ద లేకుండా నన్ను దుష్టశక్తి అంటావా? నా వల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయిందంటావా? అంటాను, ఎందుకంటే అదే నిజం కాబట్టి. మీరు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి పూటకొక గొడవ. ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత లేదు. కాచి, కోపంలో ఉన్నావు, తర్వాత మాట్లాడుకుందాం పద. నేను రాను జగదాత్రి. అరే, ఇంట్లోకి వచ్చిన రోజు నుంచి నన్ను రోజుకొక్కసారైనా గుడ్రాలంటుంది. మా పిల్లల గురించి ఈవిడకెందుకు? ఏదో ఒక రకంగా కాచిని నన్ను బాధ పెట్టేలా మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా గిఫ్ట్లు స్వీట్లు అన్నీ ఈవిడే బయటపడేసిందని నాకు అనుమానంగా ఉంది. ఏంటి ఏమన్నావు? నీ దిక్కుమాలిన గిఫ్ట్స్ ని, నీ ముష్టి స్వీట్స్ ని నేను బయట పడేశానా? అత్తయ్య, అందరూ కోపంలో ఏదేదో మాట్లాడుతున్నారు. ప్లీజ్ కూల్ అయ్యాక మాట్లాడుకుందాం. పదండి వెళ్దాం. నేను రాను. నాకు మీ గిఫ్ట్స్ స్వీట్స్ పడేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే మీ కళ్ళు ఎవ్వరు సంతోషంగా ఉన్నా చూసి ఓర్చుకోలేవు కాబట్టి. నీ మనసు నిండా విషం ఉంది. మీ కుటుంబం నాశనం అయిపోయింది కదా, అందుకే మీలాగే అందరూ ఏడుస్తూ ఉండాలని మీరు అనుకుంటారు. నన్నే ఎన్ని మాటలు అంటావే నిన్ను! నానా,
పతనం మొదలవ్వబోతుంది యువరాజ్. ఈ డాక్యుమెంట్స్ లో నీకే తెలియకుండా నీతోనే సైన్ చేయించబోతున్నాను. నీ భార్య, నీ కుటుంబం నన్ను ఎంత అవమానించారు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకునే టైం స్టార్ట్ అయింది. నీ ఆస్తి, పరువు, పెళ్ళం ఒక్కొక్కటిగా నీకు దూరం అవుతాయి. నువ్వు, నీ కుటుంబం రోడ్డు మీద నిలబడే టైం దగ్గరలోనే ఉంది. అలా చూస్తున్నావేంటి సోనీ? మీ అందాన్ని చూస్తున్నానని చెప్పాలనుంది సార్. కానీ ఏం చేస్తాం, మీరేమో చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చెప్తే తప్పవుతుంది. మీరు రోజు రోజుకు చాలా క్యూట్ అయిపోతున్నారు. ఆ, ప్లీజ్ సార్, మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు కొంచెం తక్కువగా రెడీ అయ్యండి. పొద్దున్నే కామెడీ చేయకు సోనీ. నా కళ్ళు చూసి చెప్పండి సార్, నేను కామెడీ చేస్తున్నాను, మనసులో ఉన్న మాట చెప్తున్నాను, మీకే అర్థమవుతుంది. నా లైఫ్లో ఎవరిని ఇంతలా ఇష్టపడలేదు సార్. మిమ్మల్ని కలిసే వరకు ఒకరిని ప్రేమిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు సార్. మిమ్మల్ని కలిసాకే తెలిసింది. అసలు ముందే ఎందుకు కలవలేకపోయామని బాధపడని రోజంటూ లేదు. ఒక ఆడపిల్లగా మీరంటే ఇష్టమని ఇంతకంటే ఎలా చెప్పగలను సార్? ఏంటి వీడు ఏం రెస్పాండ్ కాడు? సారీ సార్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. మీరు జోక్ అని చెప్పేసరికి ఏదేదో మాట్లాడేశాను. మనసులో మాట చెప్పావు అంతే కదా సోనీ. అయినా నేను కూడా ఇంత తక్కువ టైంలో ఎవరికి అట్రాక్ట్ అవ్వలేదు. నువ్వు మంచిదానివి సోనీ. నా వైఫ్ నన్ను అపార్థం చేసుకొని ఎంతలా అవమానించినా నువ్వు అర్థం చేసుకున్నావే కానీ తనలా అపార్థం చేసుకొని అరవలేదు. అదే నీలో నాకు నచ్చే క్వాలిటీ. మనుషుల్ని అర్థం చేసుకుంటావు. థ్యాంక్ యూ సార్. అసలు నేను వచ్చిన పనే మర్చిపోయాను. ఈ ఫైల్లో మీ సిగ్నేచర్ కావాలి సార్. ఇలా ఇవ్వు.